నమస్తే. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాణిక్యం ఠాగూర్ ఆయన కీలకమైనటువంటి ఒక పోస్ట్ చేశారు. కేటీఆర్పై త్వరలో పరువు నష్ట దావా వేస్తున్నాను అని. ఇటీవల కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఢిల్లీ మేనేజ్మెంట్ కోటా ద్వారా మాణిక్యం ఠాగూర్కి 50 కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. అలాగే కేసీఆర్ కాలిగోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడు. అలా కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ చేశారు. ఇటువంటి నేపథ్యంలో మాణిక్యం ఠాగూర్ స్పందించారు. ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు ఆయన. దీని మీద చాలా కీలకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది గులాబీ పార్టీలో. ముఖ్యంగా మాణిక్యం ఠాగూర్ గతంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 2 నేతలపై కూడా మదురై కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఇటీవల ఆ 2 కూడా వెళ్ళారు, కౌశిక్ రెడ్డి అలాగే సుధీర్ రెడ్డి. ఇటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి. 50 కోట్లు ఎలా ఇచ్చారో, ఎప్పుడు ఇచ్చారో మీరు రుజువు చేయగలరా? ఆ 50 కోట్ల రూపాయలకి నేను మీ మీద పరువు నష్టం దావా వేస్తున్నాను అని. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అని చెప్పి కూడా ఒక వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయనపై కేటీఆర్పై త్వరలోనే పరువు నష్ట దావా వేస్తున్నట్లు కూడా కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రధానంగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్గా చేసుకుని రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ అయితే కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు, వాగ్దానాలు చేసి 420 హామీలుగా సంబోధిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ నాయకులు కూడా దానికి సంబంధించి రీకౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ మాణిక్యం ఠాగూర్ ఏదైతే ట్వీట్ చేశారో, కేటీఆర్పై పరువు నష్టం దావా వేస్తున్నాను, త్వరలోనే ఆయన కూడా మదురై కోర్టుకు రావాల్సి ఉంటుంది అనేది ఇప్పుడు 2 పార్టీల్లో ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎన్నికల ఫలితాల అనంతరం కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నప్పటికీ తర్వాత నుంచి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ను టార్గెట్గా చేసుకొని రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా రకరకాల మాటలు, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కొంత సైలెంట్గా ఉంది. తగ్గేదేలే అన్నట్టు కౌంటర్ ఇస్తున్నారు. కానీ ఈ రకమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు, వ్యాఖ్యలు మీరు ఎలా చేస్తారు? 50 కోట్లు నేను తీసుకున్నానని మీరు రుజువు చేయగలరా అని చెప్పి మాణిక్యం ఠాగూర్ ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే కేటీఆర్పై పరువు నష్ట దావా పిటిషన్ కూడా వేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తుంది.